ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ, కర్మ నివారణ, సకల సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ, దగ్ధ నివారణ, తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే తంత్రక్షేత్రాయ ధీమహి తన్నో సంహారకాల భైరవ ప్రచోదయాతు. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమోస్తుతే. ఓం గణానాం త్వా గణపతిగుం అవామహే కవిం కవీనాపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్వత ఆన శృణ్వన్నోతిభిస్సీదసాదనగుం శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. 1వ తారీఖు 9వ నెల 2024 నుండి 15/9/2024 వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం అయినటువంటి వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 1/9 నుండి 15/9 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచార స్థితి. మిథున రాశిలో కుజ భగవానుడు, కర్కాటక రాశిలో బుధ భగవానుడు, సింహరాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు, కన్యరాశిలో శుక్రుడు మరియు కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి, మీనరాశిలో రాహు భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. అందరికీ ముందస్తుగా వినాయక చవితి పండగ శుభాకాంక్షలు. వినాయకుడు అనగానే అవిఘ్నములను తొలగించి ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి భగవంతుడు కనుక ఆది పూజ్య మహాగణాధిపతి. అంటే ఏ పూజను మనం ప్రారంభించాలనుకున్నా పసుపుతో చేసిన గణపతి స్వామికి మనం పూజ చేసుకుంటూ ఉంటాం. భాద్రపద మాస శుద్ధ చవితి వినాయక జయంతి సందర్భంగా గణపతి స్వామి యొక్క ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ, కైలాసనాథుడి యొక్క సుపుత్రుడి యొక్క ఆశీస్సులు మనందరిపైనను చూపిస్తూ, ఎవరికి ఎలాంటి కష్టాలు లేకుండా అందరికీ విద్య, విజ్ఞానము, ఉద్యోగము, వివాహము, సంతానము, రాజయోగము, రాజభాగ్యము, రాజభోగము, ఆనందయోగము, ఎవరికి ఏవేవి కావాలో అన్నీ ప్రసాదించే శక్తి ఆ విఘ్నేశ్వర స్వామి వారికి ఉంది కనుక అందరిపైనను గణపతి స్వామికి ఆశీస్సులను కోరుకుందాం. దయచేసి వినాయక చవితి రోజు సాయం సంధ్యాకాల సమయంలో ఎవరు దయచేసి ఆకాశంలో ఉండబడినటువంటి చంద్ర భగవానుని ఎవరూ దర్శించవద్దు. కారణం ఏమిటనగా మన కృష్ణ పరమాత్ముడు పాలలో గ్లాసులో చంద్ర భగవాను యొక్క దర్శనమైనందుకు ఆ సంవత్సరాంతము అనేక రకాలుగా చెయ్యనటువంటి నిందలను పడి అనేక రకాలుగా ఇబ్బందులకు గురయ్యాడు అని చెప్పి మనకు అనేక రకాల పురాణాలు చెప్తూ ఉన్నాయి. కనుక దయచేసి మనం ఎవరము కూడా చూడకుండా ఉండే ప్రయత్నం చేయండి. పరిస్థితుల ప్రభావం చేతనో ఏదో పరిస్థితుల ప్రభావం చూసినట్లయితే దగ్గరగా ఉండబడినటువంటి గణేశ స్వామివారి యొక్క మండపం దగ్గరికి వెళ్ళి అక్షంతలు వేసుకొని స్వామివారికి మనసారా దండం పెట్టుకోగలిగినట్లయితే ఆ యొక్క చంద్ర దర్శన దోషం తొలగిపోతుందని చెప్పి గమనించగలగాలి. వీలైనంత వరకు కలుషితము కానటువంటి అంటే రసాయనిక రంగులతో తయారు చేసినటువంటి వినాయకుడిని కాకుండా ఆర్గానిక్ సహజ సిద్ధమైన రంగులను ఏర్పాటు చేసినటువంటి గణపతి స్వామిని పూజించుకుందాం. భావి తరాలకి అంటే రాబోయేటువంటి రోజులలో కలుషితము లేనటువంటి చెరువులను కాపాడుకుందాం. ఎందుకనగా చెరువులో వేయడం వలన నీరు కలుషితం అవ్వడం, అందులో ఉండబడినటువంటి జలరాశులు అంటే చేపలు కానీ కప్పలు కానీ అనేక వానపాములు కానీ అవి మరణించకుండా కాపాడుకునే బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగనే సంపూర్ణంగా మనము ఈ యొక్క గరికను, ఫలాలను, పత్రాలను, పుష్పాలను భక్తితో పూజ చేసుకుందాం. గణపతి స్వామికి ఆశీస్సులు పొందుదాం. అనేక మందికి ఆదర్శంగా ఉందామని చెప్పి కూడా గమనించాలి. మేషరాశి వారు కాలమావాస్య సోమవతి అమావాస్య సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు,
భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూ, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అక్షరాల వారందరూ మేషరాశి జాతకులే. వీరికి ఈ సోమవతి అమావాస్య మంగళవారం రోజు అమావాస్య రావడము, రాశాధిపతి కుజుడవడం, ఈ సంవత్సరం అధిపతి కూడా కుజుడే అవ్వడం వలన వీలైనంత వరకు సోమవారం మంగళవారం ఈ యొక్క మేషరాశి జాతకులు మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికతగా ఉండడం, వీలైతే ఓం మహాకాళీ దేవ్యై నమః, ఓం కాలభైరవాయ నమః, లేకుంటే ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని వీలైనంత వరకు సమయం దొరికినప్పుడల్లా పారాయణం చేయగలిగినట్లయితే సోమవతి యొక్క అమావాస్య అంటే మహాదేవుడి యొక్క ఆశీస్సులు, కాళభైరవ స్వామికి ఆశీస్సులు, మంగళగౌరీదేవి కాళికామాత ఆశీస్సుల వలన రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్య తొలగిపోతుందని చెప్పి గమనించాలి. వివాహం కాని వారికి వివాహము, అయిన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, అత్యున్నత భూయోగము, రాజయోగము, ఆనంద సిద్ధి యోగము మేషరాశి వారి సొంతమవుతుందని చెప్పి గమనించాలి. 2వ స్థానంలో గురు సంచార స్థితి, 3వ స్థానంలో కుజ భగవానుడి యొక్క సంచార స్థితి, అర్ధాష్టమ బుధ సంచార స్థితి ఉన్నప్పుడు విద్యలో, ఉద్యోగంలో, వ్యాపారంలో ఆటంకాలను తొలగించుకునే ప్రయత్నం చేయండి. అలాగనే సంతాన స్థానంలో రవి సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి వివాహ తదనంతరము మొదటి పుత్రిక సంతాన యోగ్యము, పిల్లల యొక్క అభివృద్ధికి మేషరాశి వారు పెద్దపీట వేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. లాభస్థానంలో శని భగవానుడు వక్రగమనంగా 30 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి సంచార స్థితి అవ్వడం వలన, వ్యయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన వీలైనంత వరకు మేషరాశి వారు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మీ వ్యక్తిగత అభిప్రాయాలు ఎవరితో షేర్ చేసుకోవద్దు. అంతర్గతమైనటువంటి రహస్య చర్చలకు ఇది సరైన సమయం కాదు. ఫోన్లు, ఓటీపీలు, లావాదేవీల విషయంలో 3వ వ్యక్తుల యొక్క ప్రమేయం ఉండి మిమ్మల్ని మానసికంగా రుణపరమైనటువంటి ధనపరమైన చిక్కులకు మిమ్మల్ని ఇబ్బంది చేసే పరిస్థితి ఉంటుంది. కనుక బ్యాంకు యొక్క లావాదేవీలు, ఓటీపీలు, ఎవరో ఫోన్ చేసి మీకు ఏదో ఒక నెంబర్ వచ్చింది అని చెప్పమని చెప్తే దయచేసి అలాంటివి చెయ్యొద్దు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ఈ కాళ అమావాస్య, సోమవతి అమావాస్య సందర్భంగా రుణ సమస్యలు, భూ సమస్యలు, శత్రు సమస్యలు, కోర్టు సమస్యలు పొంచి ఉన్నాయి. కనుక మీ జన్మ నక్షత్రం రోజున, అలాగనే అమావాస్య తిథి యందున, అష్టమి తిథి యందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. విందులకు, వినోదాలకు కూడా దూరంగా ఉండండి. వీలైనంత వరకు సాత్విక ఆహార భోజనం చేయండి. అసలే వర్షాకాలం అవ్వడం వలన వర్షాలు ఈ సంవత్సరం చాలా అధికంగా పడే అవకాశాలు ఉన్నాయి. నదుల ఎంట, చెరువుల ఎంట, అలాగా విహారయాత్రలకు వెళ్ళడం కొద్దిపాటి వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా ఉండాలి. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు పొంచి ఉన్నాయి కనుక వీలైనంత వరకు మితిమీరిన వేగం పనికిరాదు, ఆవేశం అసలే పనికిరాదు. వాగ్వివాదాలకు, గొడవలకు దూరంగా ఉండండి. వీలైనంత వరకు విఘ్నేశ్వర స్వామి యొక్క సేవలో పాల్గొనండి. అలాగనే వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, అలాగనే ఆహార ఉత్పత్తులు, హోటల్ వ్యాపారాలు, స్వీట్ హౌస్లు, అలాగనే స్వయం వృత్తులు, సేవా రంగాలు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, యానిమేషన్స్, క్రియేటివిటీ రంగాల్లో ఉండబడిన వారికి ఓపిక, పట్టుదల అవసరం ఉన్నంత వరకే మాట్లాడగలిగినట్లయితే రాబోయే కాలము బంగారు భవిష్యత్తు రోజులుగా భావించగలగాలి. 2/9/2024 మనకు సోమవారం అమావాస్య, శ్రావణమాస అమావాస్య, అందులో మఖా నక్షత్రంతో కూడుకున్న అమావాస్య రావడం వలన సోమవతి అమావాస్య అంటారు. ఆ అమావాస్య సోమవారం అంతా సంపూర్ణంగా ఉంటూ 3వ తారీఖు ఉదయం 9 గంటల వరకు కూడా ఉంది కనుకనే మనకు మంగళవారం కూడా అమావాస్యగా పరిగణించగలగాలి. కనుక శ్రావణమాస అమావాస్య సందర్భంగా కాళ అమావాస్యగా మనము గమనించగలగాలి. వీలైనంత వరకు ఇంటిలో శుద్ధి పెట్టుకోవడం, మన జన్మ నక్షత్రం, మన జన్మతిథి
జన్మరోజు ఆ రోజు వచ్చినట్లయితే వీలైనంత వరకు నీటిలో ప్రయాణం చేయకపోవడం, వాయు ప్రయాణాలు చేయకపోవడం, విశేషమైన గొడవలకు దూరంగా ఉండడం, మౌనంగా ఉండే ప్రయత్నం చేయగలిగినట్లయితే మనకు దుష్టగ్రహాల యొక్క దోషం తగ్గుతుందని చెప్పి గమనించగలగాలి. వీలైతే కాలాన్ని శాసింపజేసే శక్తి కాళభైరవ స్వామి వారికి ఉంటుంది కనుక మనమందరము కూడా కాళభైరవ స్వామి యొక్క స్మరణ, ధ్యానము, కూష్మాండ దీపము, కాళభైరవ స్వామికి సౌభాగ్య ముడుపు కట్టుకొని హోమ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే మనకు అమావాస్య ఛాయలు, సోమవతి అమావాస్య ఛాయలు దోషం తొలగిపోతుందని చెప్పి కూడా గమనించగలగాలి. వీలైతే మీరు ఇంట్లో చేసుకోండి. కుదరకపోతే ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో అమావాస్యకు విశేషమైనటువంటి కాళ అమావాస్యకు సంబంధించినటువంటి హోమ కార్యక్రమాలు జరుగుతాయి కనుక మీకు వాట్సాప్ కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా చూపించడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి. అలాగనే మనకు 7వ తారీఖున వినాయక చవితి పండగ కనుక మనమందరము కూడా ఆది పూజ్య మహాగణపతి స్వామి వారి యొక్క పూజా కార్యక్రమాలని యథాశక్తిగా మనకు ఎంత శక్తి కలిగితే అంత శక్తిగా స్వామివారిని పూజ చేసుకుందాం. కలుషితం లేనటువంటి, రంగులు లేనటువంటి, రసాయనం లేనటువంటి వినాయక స్వామిని పూజిద్దాం. స్వామివారికి అటుకులు, బెల్లము, ఉండ్రాళ్ళు, లడ్డూ నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకుందాం. స్వామివారి యొక్క ఆశీస్సుల కోసం మనం అన్ని విధాల మానవ ప్రయత్నం చేద్దాం. దయచేసి చంద్ర భగవానుణ్ణి దర్శించవద్దు అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలరు. అలా విధి లేని పరిస్థితిలో దర్శించినట్లయితే ఈ కింది నెంబర్ సంప్రదించి మీ గోత్రనామాలు పంపించినట్లయితే ఆ యొక్క దోష నివారణకు మన యొక్క దేవాలయంలో ప్రత్యేకంగా పూజ చేయించి మీకు గరిక, అక్షంతలు, కంకణాన్ని పంపించడం జరుగుతుంది కనుక దయచేసి 100కు 100% ఎవరు చూడవద్దు. తెలియని పరిస్థితిలో చూసినట్లయితే ఈ కింది నెంబర్ సంప్రదించండి. మీకు మంచి సలహా సూచన ఇచ్చి అష్ట కష్టాలకు మనము కేంద్ర బిందువు కాకుండా అష్ట ఐశ్వర్యం స్వాగతం పలకడానికి ఏమేం కావాలో సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మనకు 11వ తారీఖు భాద్రపద మాస శుద్ధ అష్టమి బుధవారము, జ్యేష్ఠ నక్షత్ర సందర్భము. ఇది చాలా ఒక 18 సంవత్సరాలకు ఒకసారిగా వచ్చేటువంటి బుధవారము, జ్యేష్ఠ నక్షత్రము, అందులో అష్టమి తిథి రావడము. అంటే వినాయకుడికి ఇష్టమైన రోజు బుధవారము, బుధుడి యొక్క నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము, అందులో అష్టమి తిథి రావడం అనేది చాలా అరుదుగా వస్తుంటుంది కనుక మనం అందరము కూడా తంత్ర వరసిద్ధి మహాగణపతి స్వామి యొక్క పూజ చేసుకున్నట్లయితే వీలైతే ఎక్కువ మంత్రాన్ని స్మరణ చేసి ఏదైతే మనం కోరుకుంటామో దాన్ని విజయం సాధించడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి. మంత్రాన్ని చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వ కార్యం. అంటే మనం ఏదైతే కార్యం అనుకుంటున్నామో ఆ కార్యం పేరు అనుకొని వశమానయ స్వాహ అనేటువంటి మంత్రాన్ని ఒక 27 సార్లు తగ్గకుండా రోజుకు 108 సార్లు ఈ మంత్రాన్ని ఉచ్చరింప చేయగలిగినట్లయితే మనకు కష్టాలన్నీ తొలగిపోయి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతూ ఆ పని మనకు అనుకూలించేటువంటి విధంగా తంత్ర తాంత్రిక వర కాల విఘ్నేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు మనపైన ఉంటాయని చెప్పి కూడా గమనించాలి. ఈ విధంగా మనమందరము కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు పొందుతాం. విఘ్నేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు పొందే మానవ ప్రయత్నం చేద్దాం. కనుక మనమందరం కూడా జాతకాన్ని తెలుసుకుందాం, కష్టాల కడలకి ఫుల్ స్టాప్ చెప్దాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం. ఆ కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు, విఘ్నేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు పొందుదామని చెప్పి మనవి అందరికీ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం విఘ్నేశ్వరార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికన్నా ముందుగా మీ వ్యక్తిగత జాతకం మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అందరికన్నా ముందు మీరు మంచి రోజులు, ఎలాంటి విధులు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నట్టయితే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింబల్ ప్రెస్ చేయండి, ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి. ఆధ్యాత్మికమైన ఈ యొక్క కార్యక్రమాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో, మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు
పొందగలరు.